హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. డ్యూడ్ మూవీ కీర్తీశ్వరన్ డైరెక్షన్లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా, మమితా బైజు హీరోయిన్గా లేటెస్ట్గా మన ముందుకు వచ్చిన మూవీ. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ గారు మ్యూజిక్ డైరెక్ట్ చేశారు. లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలు తెలుగులో కూడా చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక ప్రదీప్ రంగనాథన్ ఆ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక లేటెస్ట్గా ఆయన నటించిన ఇంకో సినిమానే డ్యూడ్. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది హిట్ అయితే త్రిబుల్ మూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టుకోవాలని యూత్ను టార్గెట్ చేస్తూ ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు మన హీరో. ఇందులో ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఇక ఈ సినిమా స్టోరీ లైన్కి వెళ్తే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోతాడు డైరెక్టర్. రాష్ట్రంలో ఎంతో పేరు పొందిన మంత్రిగా శరత్ కుమార్ గారు ఉంటారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏమైనా చేయగలిగే వ్యక్తి తను. తన కులానికి చెందిన వాడినే తన అల్లుడిగా చేసుకోవాలనుకుంటాడు. కులం కోసం తన ప్రాణాలు ఇవ్వడానికైనా ఇతరుల ప్రాణాలు తీయడానికైనా వెనుకాడు. అలాంటి వ్యక్తికి కుమార్తెగా హీరోయిన్ కుందన ఉంటుంది. ఆ హీరోయిన్కి మేనత్త కొడుకు మన హీరో. తను హీరోయిన్కి బావ అవుతాడు. ఇద్దరి మధ్య చిన్నప్పటి నుంచి మంచి బాండింగే ఉంటుంది. ఈ క్రమంలోనే హీరోను ప్రేమిస్తుంది. కానీ తను మాత్రం స్కూల్లో ఒకరిని, కాలేజీలో ఒకరిని లవ్ చేస్తాడు. కానీ ఆ లవ్ బ్రేకప్ అవ్వడంతో హీరోయిన్ ఇక తనని ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేస్తుంది. అయితే హీరో తన లవ్ను రిజెక్ట్ చేస్తాడు. దాంతో బాధతో తను హీరోను విడిచి బెంగళూరుకి వెళ్ళిపోతుంది. అయితే బెంగళూరుకి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ప్రేమ హీరోకు అర్థమవుతుంది. కానీ అప్పటికే హీరోయిన్ బెంగళూరులో ఇంకొకతన్ని లవ్ చేస్తుంది. ఈ విషయం తెలియని మన హీరో తనను పెళ్లి చేసుకోవాలని ఉందని వాళ్ళ మామతో చెప్తాడు. ఇక వేరే వాళ్ళకి ఇచ్చే కన్నా అల్లుడికి ఇవ్వడమే మంచిదనేసి వాళ్ళ నాన్న కూడా సరే అని పెళ్ళికి ఒప్పుకొని పెళ్ళికి ఏర్పాట్లు చేస్తాడు. ఇక హీరో వాళ్ళమ్మ, హీరోయిన్ వాళ్ళ నాన్న సొంతం తోడబుట్టిన అన్నా చెల్లెళ్ళే అయినా ఒకరికొకరు మాట్లాడుకోరు. ఇక వాళ్ళిద్దరికి మధ్య ఎందుకు మాటలు లేవు? అసలు హీరోయిన్ని పెళ్ళి చేసుకుంటుందా? హీరోయిన్ బెంగళూరులో ప్రేమించింది వాళ్ళ క్యాస్ట్ వలన, హీరో వలన? ఇక హీరో ఏం చేస్తాడు? ఆ హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడా లేదా తన ప్రేమ విషయం తెలుసుకొని వారిద్దరికీ పెళ్లి చేస్తాడా అనేది ఇక సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమా ఎలా ఉందంటే, ప్రమోషన్స్లో ఈ సినిమాకు స్ఫూర్తి అల్లు అర్జున్ యాక్ట్ చేసిన ఆర్య 2 అని డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు. ఆయన ఈ మాట ఎందుకు చెప్పారనేది సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. ఆర్య కాన్సెప్ట్నే డ్యూడ్లో చూపించారు. లవ్ ఫెయిల్ అయితే దేవదాసులు కానక్కర్లేదు, ప్రేయస్ కోసం ప్రేమికుడా ఏం చేయొచ్చో డ్యూడ్ సినిమాలో చెప్తారు. కథలో పెద్దగా కొత్తదనం ఏమి ఉండదు, కానీ ఫుల్ ఫన్తో, కామెడీతో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ళిపోయారు. ఇక డైరెక్టర్ ముందరనే చెప్పినట్లుగా ఈ కొన్ని సీన్లు చూస్తుంటే ఆర్య 2 సినిమా గుర్తొస్తుంది. స్టోరీ లైన్ కొద్దిగా పాత సినిమా అవే అయినా కూడా సీన్లను మాత్రం రీక్రియేట్ బాగా చేశారు. ఇక కొన్ని సీన్లు అయితే ఫ్యాన్స్తో విజిల్ చేపిస్తాయి, ఆ రేంజ్లో తీశారు. ఇంకా ఎమోషన్ పరంగా అంటే ఎమోషన్ సీన్స్ అయితే పెద్దగా వర్కౌట్ అవ్వలేదని అనిపిస్తుంది. అంత ఎమోషన్ సినిమాలో తీసుకురాలేకపోయారు. ఇక హీరోయిన్ని రిజెక్ట్ చేసినప్పుడు కానీ, అలాగే హీరో ప్రపోజ్ చేసినప్పుడు హీరోయిన్ రిజెక్ట్ చేసిన సీన్లు కానీ కొద్దిగా మన ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ గుర్తొస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్ల విషయాలకు వస్తే, లవ్ టుడే, డ్రాగన్ ఆఫ్ రిటర్న్ సినిమాలతో బాగా ఇంప్రెస్ చేసిన మన హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాలో కూడా దానికి తగ్గట్టుగానే యాక్టింగ్ చేశారు. తనదైన కామెడీ టైమింగ్తో పాటు స్టైలిష్ ఎలిమెంట్స్తో, చాలా బలమైన ఎమోషన్స్తో బాగానే ఇంప్రెస్ చేశాడు. చాలా బాగా యాక్టింగ్ చేశాడని ఒప్పుకోవచ్చు. ముఖ్యంగా తన క్యారెక్టర్కు ఆ క్యారెక్టర్ డిసైడ్ చేసిన సిచ్యువేషన్లకు తగ్గట్టుగా తనలోని వేరియేషన్లను చూపిస్తూ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్గా మమితా బైజు తన యాక్టింగ్తో ఇరగదీసిందని చెప్పచ్చు. ఇక మిగిలిన యాక్టర్లు కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగానే ఉంది. మరో మెయిన్ క్యారెక్టర్లో నటించిన శరత్ కుమార్ గారు, ఇక ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలు పాతవి చూస్తేనే అర్థమైపోతుంది. ఆయన అదిగాక సీనియర్ మోస్ట్ యాక్టర్.
ఇక ఈ సినిమాకు మ్యూజిక్ కూడా ఒక ప్లస్ పాయింట్గానే చెప్పుకోవచ్చు. చాలా బాగా మ్యూజిక్ ఇచ్చేశారు. డైరెక్షన్, స్క్రీన్ ప్లే అన్నీ బాగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా మైనస్ల విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు కొద్దిగా ల్యాగ్ అనిపిస్తాయి. అది తప్పించి మిగతాదంతా బాగానే ఉంది. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఇంకొంత స్టోరీ పడి ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది. ఇక ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. ఒక ఇంటర్వ్యూలో ప్రదీప్ గారిని ఒక యాంకర్ అనింది, మీ ఫేస్కి హీరోనా అని కొద్దిగా అవమానించినట్లు మాట్లాడింది. అయితే కంటెంట్లోనికి ఫేస్ వాల్యూతో పని లేదు అనేసి తన యాక్టింగ్తో ఈ సినిమా హిట్తో అది తప్పు అని చెప్పుతో ముఖం మీద కొట్టినట్టు నిరూపించేశాడు ప్రదీప్ రంగనాథన్. మొత్తానికి ఈ దీపావళి ధమాకాతో హ్యాట్రిక్ హిట్తో సంబరాలు చేసుకోవడానికి సిద్ధమైపోయాడు. ఇక ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో కలిసి ఎంటర్టైన్గా చూడగలిగే ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా. ఇక నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 5కు 4.2. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.